నిజంగా ఉప ఎన్నిక అప్పుడు అక్కడ ఇద్దరు హేమాహేమీల మధ్య మీరు దిగిరు కాంగ్రెస్ పార్టీ నుంచి. బల్మూరి వెంకట్ని బలిపశువు చేస్తున్నారు, గొర్రెలాగా దింపినారు, ఒకళ్ళని గెలిపించడానికే వెంకట్ని దింపినారు. ఇలాంటి చర్చ జరిగింది వాస్తవానికి. మీకేమనిపించింది అప్పుడు నిజంగానే? సమయం సమాధానం చెప్తుంది అనుకున్నా. ఇదే సమయం అనుకోవచ్చా? కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నా. ఇదే వచ్చిందంటారా? చెప్పింది కదా ఈరోజు. ఆ, అత్యధిక చిన్న వయసులో ఆ, ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఉమ్, శాసన మండలిలో భారతదేశం మొత్తము ఉమ్, అత్యధిక చిన్న వయసులో ఉమ్. ఈరోజు పెద్దల సభకి ఈ చిన్నోడు అడుగు పెట్టబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటా 35 సంవత్సరాలకు పైగా ఉన్నోళ్ళు 32-33 అంతే. సంవత్సరాలకు గుజరాత్ లో మండలి ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు గుజరాత్ లో, ఆ, గుజరాత్ లో శాసన మండలి ఉన్నప్పుడు 32కో 33కో ఒక వ్యక్తి ఎవరు అయింది. దాని తర్వాత ఈ రోజు దేశంలో రికార్డు కొట్టేసి భారతదేశంలోనే ఈ రోజు బల్మూరి వెంకట్కి అవకాశం దక్కింది. ఓకే. కానీ మరొకసారి కేసీఆర్ గెలుచుంటే బల్మూరి వెంకట్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ అంటే ఇప్పుడు అంటే గెలిచింది అనుకుందాం, అధికారంలో ఉంది. మరొకసారి కేసీఆర్ గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో కొలువు తీరితే వెంకట పరిస్థితి ఏంది? ఏముంది, 5 సంవత్సరాల్లో పీడీ యాక్ట్ ఏదో ఒకటి పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో జైల్లో పెడుతుండే. తర్వాత నా పార్టీ నాయకులు నాకు అండగా నిలబడి నన్ను పెట్టిన సుప్రీంకోర్టులను కొట్లాడి 6 నెలల్లో బయటికి తెస్తుండే. ఇంకొక 4.5 సంవత్సరాలు పోరాటాలు వస్తుండే. 80 కేసులు కాస్త 160 కేసులు అవుతుండే. చచ్చిపోకపోతుండే కదా. మా అయితే ఇంకొక 10 బొక్కలు ఇరగొడుతుండే. యువకుడిని, 30 సంవత్సరాలే వయసు, 40 సంవత్సరాల వరకు పోరాడగలుగుతాను. ఇంకా గట్టిగా సంకల్పిస్తే ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు కూడా పోరాడే శక్తి ఉంది నాలో. పోరాటం చేస్తుండే. 40 సంవత్సరాల కన్నా వస్తుండేగా. సో ఇవన్నీ తెలిసి కూడా మీరు దిగిరు ఉన్నారు రంగంలో. పాలిటిక్స్ అంటేనే సముద్రము. ఈ రోజు యువత రాజకీయాలకి రావాలంటేనే యువత అదొక మురికి కంప, దానిలో ఎందుకు రావాలని చెప్పి యువత ఆలోచిస్తారు. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో దాంట్లో చదువుకున్న వ్యక్తులు, ఆలోచన ఉన్న వ్యక్తులు, విజన్ ఉన్న వ్యక్తులు దిగితే, మన మధ్యలో ఉన్న నన్ను దిగితే మన జీవితాలు మారుతాయి. సో నేను అదొక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. ఒక మధ్య తరగతి కుటుంబంకి వెళ్ళొచ్చి ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పొలిటికల్ లో వచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చోగలుగుతాము ఈ జనరేషన్ లో కూడా అని ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నన్ను చూసి మరికొంతమంది యువతరం రాజకీయాల్లోకి రావాలని ఒక సంకల్పంతో మొదటికెళ్ళి పనిచేస్తున్నాను. బహుశా ఈ రోజు నేను ఆ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద సముద్రం. చాలా మంది సీనియర్లకు ఇంకా పదవులు రాలేదు. అతి చిన్న వయసులో బల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీ చేసినందుకు చాలా మంది సీనియర్లు కావచ్చు పదవులు రాని వాళ్ళలో చర్చ జరుగుతుందంట. ఏంటిది మాకు లేదు, మొన్న నిన్న వచ్చిన చిన్న చిన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, ఇలాంటి చర్చ జరుగుతుందంట. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? భార్గవన్న మొన్న వచ్చినాం నిన్న వచ్చినామని నేను సినిమా డైలాగులు కొట్టుండు నాకు రాదు, ఎప్పుడు వచ్చినామని కాదు, పనిచేస్తే కాదు. వాస్తవానికి మన వయసు, మనం బతికేది ఈ రోజున్న పరిస్థితుల్లో 60 సంవత్సరాలు బతుకుతాం. అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ 60 నుంచి 70 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంకా పిల్లగాడే అని అంటే 35 సంవత్సరాలకి నువ్వు ఒకసారి అవకాశం ఇచ్చి బహుశా గెలవకపోతే 45 సంవత్సరాలకు ఒకసారి గెలిస్తే, మరి గతంలో ఏదైతే కొంతమంది 34 సంవత్సరాలకే రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయినారు, షబ్బీర్ అలీ గారు 28 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మంత్రి అయినారు. దాంతో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. అంటే 24 సంవత్సరాలకి వెస్ట్ బెంగాల్లో ఎంపీ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే మన పక్కన ఉన్న మహారాష్ట్రలో ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడుకు, అక్కడ ఆయన కూడా దాదాపు 27 సంవత్సరాలకి మంత్రివర్గంలో మంత్రి లెక్క పనిచేశారు. ఏదైతే బీహార్ లో అక్కడ కూడా నితీష్ కుమార్ గారి కొడుకులు, వాళ్ళు 34 ఏళ్ళకి ఒకరు డిప్యూటీ సీఎం అయినరు, ఒకరు మంత్రివర్గంలో వాళ్ళు పనిచేశారు. అంటే రాజకీయంలో 24 సంవత్సరాలకే ఏదైతే సంబంధించి అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసి ఏజ్ నిర్ణయించారు. దానితో పాటు 30 సంవత్సరాలకి ఈ యొక్క ఎమ్మెల్సీ పెద్దల సభలకి ఏజ్ క్రైటీరియా డిసైడ్ చేయడం జరిగింది. దానితో పాటు రాజ్యసభకి 35 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా డిసైడ్ చేశారు. ఈ ఏజ్ క్రైటీరియాని పెట్టినప్పుడే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు వస్తే సంబంధించిన రేపటి తరానికి ఆలోచన విషయంకి ఆ మైండ్ సెట్ కి సెట్ అవుతున్న ఉద్దేశంతో ఏజ్ డిసైడ్ చేశారు. కాబట్టి కొంతమంది నాయకులు మేము కూర్చున్న స్థానంలో మేమే ఉండాలి, మా తర్వాత మా కుటుంబ సభ్యులే కూర్చోవాలనే ఉద్దేశంతో రాజకీయ సినారియోని మార్చే ప్రయత్నం చేశారు, ఆ మెసేజ్ ని మార్చే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది 24 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 34 సంవత్సరాలకి ఉన్నతమైన పదవిలో కూర్చోరు. 52 ఏళ్ళకి 53 ఏళ్ళకి ముఖ్యమంత్రులు అయ్యారు, పిసిసి అధ్యక్షులు అయ్యారు, ఏఐసిసి సెక్రటరీలు అయ్యారు,
హార్దిక్ పటేల్ గారు 32 ఏళ్ళకి 31 ఏళ్ళకి గుజరాత్ సొంటి అంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క సర్వ్ చేశారు. పక్కన మన ఆంధ్రప్రదేశ్ లో యూత్ కాంగ్రెస్ కి సర్వ్ చేసిపోయిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన యూత్ కాంగ్రెస్ అయిపోగానే ఆయన కూడా 34 ఏళ్ళకి ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. కాకపోతే అవన్నిటినీ చెప్పకుండా నేటి తరం యువతకి వాటి గురించి చెప్తే వీళ్ళలో ఆశలు పెరుగుతాయనే ఉద్దేశంతో కొంతమంది ఒక 10% వ్యక్తులు ఈర్ష్యపడతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు కానీ, ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రతి నాయకుడు కూడా యువతరాన్ని ప్రోత్సహించాలి. కేరళ సిస్టమ్ ఏదైతే ఉందో, కేరళలో ఏజ్ అయిపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తన స్థానాన్ని త్యాగం చేసి యువకునికి ఆ సీటుని కట్టబెట్టి యువకుని ఆ సీట్ లో నిలబెట్టి గెలిపిస్తారు. ఆ సిస్టమ్ భారతదేశ వ్యాప్తంగా కూడా కావాలి. ఎందుకంటే మన ఏజ్ వచ్చినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 60 ఏళ్ళు వస్తే నేనే స్వచ్ఛందంగా నా రాజకీయంలోకి వెళ్ళి తప్పుకొని నా స్థానంలో ఒక యువకుని తీసుకొని వస్తాను. నేను వారసత్వంగా రేపు పొద్దున నా తర్వాత నా కుటుంబ సభ్యులు, నా తర్వాత నేను ఈ చిన్న వయసులోనే చెప్తున్నా, నా కుటుంబంకి వెళ్ళి రాజకీయాల్లో ఎవరు ఉండరు. ఉండదలుచుకుంటే స్వయంగా వాళ్ళిచ్చే వాళ్ళు సిస్టమ్ ద్వారా రావాలి తప్ప నా తరఫున గానీ నా ప్రకారంగానే తెచ్చే ప్రయత్నం నేను చేయాలి. అంటే ఒక విజన్ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చిన, నేనేదో సెటిల్ కానీ నేను రాజకీయాల్లోకి రాలే. ఒక విజన్, రేపు పొద్దున మనం పోయిన తర్వాత కూడా పలానా వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు అంటే, గతంలో ఈ రోజు కూడా మనం చెప్పుకుంటాం. సరే మా బ్యాక్గ్రౌండ్ కాకపోయినా, మా విజన్ కాకపోయినా, జార్జ్ రెడ్డి గురించి మనం చెప్పుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో అతి చిన్న వయసులో చనిపోయినా కూడా జీనా హేతో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో అని చెప్పేది ఈ రోజు కూడా స్లోగన్ చెప్పుకుంటాం. అటువంటి వ్యక్తుల లెక్క రేపు పొద్దున పుస్తకాల్లో మన గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన 100% అదే విజన్ తోటి పనిచేస్తా. ఈ రోజు గెలిచినా అయిపోయింది అని చెప్పి కళ్ళు నెత్తిపైకి ఎక్కకుండా, నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్త ఇంటికి నేనే స్వయంగా పోతా. ఆ కార్యకర్తలందరూ కూడా మా ఎన్ఎస్వై శ్రేణులందరికీ కూడా, యువజన కాంగ్రెస్ శ్రేణులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, బల్మూరి వెంకట్ అంటే మా కుటుంబ సభ్యుడు, ఏదన్నా కావాలంటే మా కోసం అక్కడ ఒకడు ఉన్నాడు కొట్లాడేటోడు. రాత్రి 12 గంటలకు కానీ పొద్దున 5 గంటలకు కానీ వాని ఇంటికి పోతే వాని తలుపులు ఎప్పుడు మా కోసం తెరిచి ఉంటేనే ఒక ధైర్యాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి బల్మూరి వెంకట్ ఇవ్వబోతుండు. ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు.